అభి ప్లాన్ ఫ్లాప్ అవ్వటంతో మెల్లిగా అక్కడి నుండి జారుకుంటాడు. కొంతసేపటికి తరువాత అక్కడ పెళ్లి వల్ల గోలగా ఉండటంతో నవీన్‌తో కలిసి బయటికి వస్తాడు. అక్కడ నేలంతా మట్టిగా ఉంటుంది. బయట ఒక కార్‌కి ఆనుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో నవీన్ రే అభి, నీకు పల్లెటూరంటే ఇష్టం ఉండదు కదా! మరి 1 వీక్ దాకా ఎందుకు లీవ్ పెట్టుకున్నావ్? అభి, ఊరికే వచ్చానురా అంతే. నవీన్ నిజం చెప్పు. నీకు ఇక్కడ పెళ్లి ఫిక్స్ అయింది కదా? అభి, ఛ! ఇక్కడ ఈ పల్లెటూరులోనా? నో వే. చిన్న పని మీద వచ్చాను అంతే. నవీన్, మరి అంత చీప్‌గా చూడకురా. చూడు ఎంత ప్రశాంతంగా ఉందో ఈ వాతావరణం. అభి, ఆపరా, ఏముందిక్కడ? మట్టి, పుట్ట, చెట్లు, చీమలు, ఈగలు, దోమలు అని చెప్పుకుంటూ పోతుంటే అప్పుడే పని మీద బయటకు వచ్చిన అంజలి ఇవి విని అభి వైపు తిరిగి కోపంగా చూస్తుంది. అంజలి అభికి 6 అడుగుల దూరంలో ఉంటుంది. అభి కూడా అప్పుడే అంజలి వైపు చూసి మళ్ళీ పక్కకి తిప్పేశాడు. అంజలి మనసులో రేయ్, ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ పల్లెకు వచ్చి మెచ్చుకొని వెళ్తారు. అలాంటిది ఆంధ్రాలో పుట్టిన నువ్వు మా మట్టినే అంటావా? ఇంక లాభం లేదు. పోనీలే, తప్పు నాది కూడా ఉంది అని వదిలేశా. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే. పైగా ఈ పెళ్లి తర్వాత నువ్వు నేను మీట్ అయ్యే ఛాన్సే లేదు అని అనుకుంటూ అభి వైపే కోపంగా చూస్తుంది. ఎంతకీ అంజలి తననే చూస్తుండటంతో నవీన్ చెవులో మెల్లగా అదేంట్రా నా వైపు గుడ్లు అప్పగించుకొని చూస్తుంది. నవీన్, ఏమో నాకేం తెలుసు. అంజలి తన కాళ్ళకున్న చెప్పులు తీసేసింది. అభి సేమ్ పొజిషన్. ఏంట్రా చెప్పులు తీసేసింది? కొంపదీసి కొడుతుందా? నవీన్, ఏమో నాకేం తెలుసు. అంజలి చెప్పులు లేకుండానే అదే మట్టిలో నడుస్తుంది బి వైపు. అభి, ఇదేంట్రా చెప్పులు లేకుండా మట్టిలోనే నడుస్తుంది? నవీన్, ఏమో నాకేం తెలుసు. అంజలి అభికి దగ్గరకంటూ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఒక్కడుగు మాత్రమే దూరం ఉంది. ఈసారి అభి ఇలా వచ్చిందేంట్రా అని కళ్ళతో సైగ చేసి చెప్పాడు. నవీన్ కూడా ఏమో నాకేం తెలుసు అన్నట్టు చూస్తున్నాడు. అభి కోపంగా నవీన్ని చూసి తరువాత అంజలి వైపు తిరిగి ఏంటి అన్నట్టు కళ్ళతోనే అడిగాడు. అప్పటిదాకా అభి వైపు కోపంగా చూస్తున్న అంజలి సడన్ గా అభి వెనుకకు చూసి ఓ బాబాయ్, నేను చెప్పానే ఇల్లే అని అరిచింది. అభి నవీన్ వెనుకకు తిరగటం అంజలి తన కాళ్ళకి అంటుకున్న మట్టిని చేత్తో తీసి అభి బుగ్గన అంటించింది. అభి వెంటనే తిరగటం, అంజలి తుర్రుమని పారిపోవటం ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయాయి. తన బొగ్గన అంటుకున్న మట్టిని చూసి తరువాత అంజలి వైపు చూసేటప్పటికి అంజలి కనపడదు. అభి, హే మెంటల్, నీకేమైనా క్రాకా? ఛీ అంటూ కోపంతో ఊగిపోతున్నాడు. ఆ నవీన్ నవ్వుకుంటూ అలా రాసిందేంట్రా అని అడిగాడు. అభి నవీన్ ఒక లుక్కిచ్చి ఏమో నాకేం తెలుసు అని అరిచి ఫేస్ వాష్ చేసుకోవటానికి అంజలిని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. పెళ్లి తంతు అయిపోవచ్చింది. పెళ్లికి వచ్చిన వాళ్లతో పాటు పెళ్లి చేసుకున్న వారికి కూడా ఆవలింతలు వస్తున్నాయి. అభి అంజలి కోసం వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఇంతలో పద్మగారి దగ్గర నుంచి కాల్ వచ్చింది ఇంటికి రమ్మని. కాబట్టి వివేక్కి రాధికకు విష్ చేసి వెళ్ళిపోయాడు. అప్పటికే టైం 11 అయింది. అంజలి అభి కంటపడకుండా తిరుగుతుంది. అభి వెళ్ళిపోయాడు అని నిర్ధారించుకుని రిలీఫ్గా ఫీల్ అవుతుంది. తరువాత తను కూడా వెళ్ళిపోదాం అని అనుకుంది. కానీ తన ఫ్రెండ్స్ ఉండమన్నారు. అలాగే రాధి కూడా రిక్వెస్ట్ చేసింది కాబట్టి తప్పక ఉండిపోయింది. అంజలికి వాళ్ళ బామ్మ దగ్గర నుండి కాల్ వచ్చింది. కానీ ఎత్తితే తిడుతుంది, అలాగని కట్ చేస్తే కంగారు పడుతుంది. కాబట్టి ఫోన్ సైలెంట్లో పెట్టేసింది. అప్పగింతలు కార్యక్రమం అయిపోయాక అంజలి కూడా ప్రక్కనే ఊరు కాబట్టి స్కూటీ మీద వెళ్ళిపోయింది. రాత్రి 2 గంటలకు అంజలి ఇంటికి చేరుకుంది. అంజలి సైలెంట్గా స్కూటీని పక్కకి పార్క్ చేసింది. పక్కన కార్లు ఉన్నా అవి గుర్తించలేదు. తరువాత తన బ్యాగ్ తీసుకుని గుమ్మం దగ్గరికి వచ్చింది అంజలి. అయ్యో, ఇప్పుడు కాలింగ్ బెల్
కొడితే నానమ్మ నిద్ర లేస్తుంది. లేట్ అయినందుకు తిడుతుంది. అసలే బాగా అలిసిపోయాను. ఇప్పుడు ఆ తిట్లను వినటం నా వల్ల కాదు. ఇప్పుడు ఎలా అనుకుంటూ లెఫ్ట్ సైడ్ కిటికీ వైపుకు వెళ్ళింది. కిటికీ లోపల 2 అడుగులు దూరంలో ఒక పనివాడు అటు తిరిగి పడుకున్నాడు. హమ్మయ్య అనుకొని ఇస్ అని నోటితో సౌండ్ చేసింది. కాని పనివాడు మంచి నిద్రలో ఉన్నట్టున్నాడు. అసలు లేవలేదు. అంజలి ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ పక్కన ఉన్న మందార మొక్క దగ్గరికి వెళ్ళి ఒక కొమ్మ విరగ్గొట్టి తీసుకొచ్చింది. కిటికీలో నుంచి ఆ కొమ్మని లోపలికి పెట్టి పనివాడి చెవులో చిన్నగా తట్టింది. వాడు ఏ ఈగో దోమో అనుకుంటున్నాడు. వెంటనే కొమ్మని వెనక్కి నెట్టాడు. అంజలి మళ్ళీ అలాగే చేసింది. ఈసారి పనివాడు ఇటువైపు తిరిగాడు. ఈసారి అంజలి ముక్కులో పెట్టింది. చేస్తున్న పనికి అంజలికి కూడా నవ్వు వచ్చింది. ఈసారి కూడా సేమ్ అలాగే వెనక్కి నెట్టాడు. ఇంకా ఇలా కాదు అని ఆ కొమ్మతో మొహం మీద గట్టిగా కొట్టింది. అంతే. అమ్మా అని అరిచి లేచి చుట్టూ చూశాడు. అంజలి మెల్లిగా అరవకు రాముడు ఇక్కడ అని చెప్పింది. రాముడు కిటికీ వైపు చూసి మీరా అమ్మా, నేనింకా ఏ దొంగో అనుకున్నానమ్మా. అంజలి రాముడు ముందు లేట్ చేయకుండా తలుపు తీ. రాముడు అలాగేనమ్మా. రాముడు తలుపు తీశాడు. అంజలి అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది. రాముడు అమ్మా మీరు అని ఏదో చెప్పేలోపు అంజలి ఇష్ మాట్లాడకు, తలుపు మూసేయాలని కూడా చెప్పాలా, వెళ్ళు రాముడు. రాముడు అలాగేనమ్మా, కానీ మీ రూమ్ అని మళ్ళీ ఏదో చెప్పేలోపు అంజలి నా రూమ్కే వెళ్తున్నా. రాముడు అది కాదు అమ్మా అని మళ్ళీ ఏదో చెప్పేలోపు అంజలికి ఎక్కిళ్ళు స్టార్ట్ అయ్యాయి. ఆగమ్మా మంచినీళ్ళు తెస్తాను అని కిచెన్ వైపుకు వెళ్ళిపోయాడు. అంజలి వెయిట్ చేస్తుండగా బామ్మ గదిలో లైట్ వెలిగింది. కిటికీ ద్వారా తెలిసింది. అంతే, ఎక్కిళ్ళు ఆగిపోయాయి. పైకి తన రూమ్ దగ్గరికి వెళ్ళిపోయింది. తన రూమ్ దగ్గరికి వచ్చిన అంజలి తలుపు తీస్తుంది. కానీ అది తెరవలేదు. మళ్ళీ ట్రై చేస్తుంది. ఎంతకీ పనవ్వలేదు. మనసులో వామ్మో దొంగలు పడ్డారా ఏంటి, లోపల నుంచి లాక్ చేసినట్టుంది అనుకొని ఈసారి తలుపు తట్టింది. మంచినీళ్లు తీసుకొచ్చిన రాముడు అక్కడ అంజలి కనపడకపోయేసరికి చుట్టూ స్కాన్ చేశాడు. అంజలి తన రూమ్ డోర్ని తట్టడం చూసి కంగారుగా అమ్మగారు అని అరిచాడు. ఆ అరుపుకి అంజలి కోసం వెయిట్ చేస్తున్న బామ్మగారు, పుస్తకం చదువుతున్న తాతగారు, మరో గదిలో ఏదో ఆలోచిస్తున్న ఒక వ్యక్తి బయటికి వచ్చారు. ఆ అరుపుకి అంజలి వెనకకి తిరిగి రాముడి వంక చూసి నోటి మీద వేలు పెట్టుకుని అరవకు అన్నట్టు సైగ చేసింది. అప్పటికి ఆలస్యమైపోయింది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.